వివేక్ బాబు గారు చెప్తారు, మీరేమంటారు? ముఖ్యంగా బ్రహ్మనాయుడు గారు 40 సంవత్సరాల పైచిలకు ఆయన యొక్క పాత్రికేయ జీవితం. సుమారుగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రముఖ సంస్థల్లోనూ ఆయన పనిచేసినటువంటి ఒక వ్యక్తి. ఆయన వయసు రీత్యా సుమారుగా 70+ చంద్రబాబు నాయుడు గారి లాగా. వ్యక్తిగతంగా ఆయనకి తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, ఆయన వ్యతిరేకం అన్న విషయం ప్రపంచం మొత్తం తెలిసినటువంటి ఒక విషయం. ఈ రోజు ఎవరో ఎనలిస్ట్ గా వచ్చి అతను చేసిన వ్యాఖ్యల్ని ఖండించలేదను, లేకపోతే ఈయన ప్రోత్సాహించాడను, ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్, ఇది కొమ్మినేని ఇచ్చినటువంటి స్క్రిప్ట్ అని చెప్పేసి ఆయన ట్యాగ్ లైన్స్ పెట్టుకుని కూడా ప్రచురిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ చర్య ఏదైతే ఉందో, ఈ చర్య ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది. అంటే ఓకే, అర్థమైంది మీరు చెప్పింది. అంటే రేపు ప్రభుత్వం మారితే ఇలాగే ఎవరైతే ఆయా ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తున్నారో వాళ్ళందరూ కూడా లోపలేస్తారు. ఓకే, ఇంతకంటే దౌర్భాగ్యమైన మాటలు, ఇంతకంటే దివాలా కోరే మాటలు, మీరు మాట్లాడే మాట సభ్య సమాజం నవ్వుతారనే జ్ఞానం కూడా లేకుండా రాజధాని ప్రాంతంలో ఉంటూ మీరు ఈ విధంగా మాట్లాడే నిజంగా విచారకరం. ఇప్పుడు అంటే అది ఎవరి గురించి మీరు చెప్పేది? ఇప్పుడు మాలాంటి వాళ్ళ జోలికి రారుగా. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు మీలాంటి వారి దగ్గరికి ఎందుకు వస్తారంటే, ఇప్పుడు మీరు చాలా జెన్యూన్ గా ఏకపక్షంగా లేకుండా ఉన్న న్యూస్ ని ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని తాటాకు చప్పుళ్ళకి భయపడేవాడు ఎవరు లేడు ఇక్కడ. మీరు అధికారంలో ఉన్నప్పుడే మిమ్మల్ని లెక్క పక్క చేయాలి, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు భయపడతాడండి? ఆయన బెదిరిస్తే ఎవరు భయపడతాడండి? ఆయన బెదిరిస్తే భయపడేవాళ్ళం. ఆయన ఎడ్యుకేట్ కాదు, వైఎస్ఆర్సీపీ అనధికార అధికార ప్రతినిధి. గుర్తుపెట్టుకో, క్యూ లైన్ లో నుంచునే లోపలికి వెళ్తారు. ఇలాంటి ఒక సంస్కృతిని చూద్దాంలేండి. ఇప్పుడు ఎవరు క్యూ లైన్ లో మీరే ఉన్నారు, అదే విషయం గుర్తుపెట్టుకోండి. మీరు క్యూలో ఉన్నారు, అది చూసుకోండి. మీలాగా మాట్లాడడం, మీ మాట్లాడే ఈ ప్రభుత్వంలో ఎవరినైనా సరే